ఈరోజు నా వాక్య అంశము వెల చెల్లించే విశ్వాసము. చెప్పండి, వెల చెల్లించే విశ్వాసము. ఇంకా చెప్పాలంటే వెల చెల్లించే నా విశ్వాసము, ఎవరిదో కాదు, వెల చెల్లించే నా విశ్వాసము. ప్రార్థన చేద్దాము. పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఇదిగో మేము వాక్యం వినబోచున్నామయ్యా. నీ వాక్యంతో మాకు మాట్లాడండి. వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. మనము దేవుని వాక్యం వినడానికి కొంచెం ఖర్చు పెడదాం. ఈరోజు నా వాక్య అంశం కూడా ఏంటిదంటే వెల చెల్లించే. వెల అంటే ఏంటండి? వెల, మా బంజారా భాషలో కూడా వేల అనే పదం ఉంది. ఆ వేల వేరు, ఇక్కడ వెల వేరు. నేను వెల, తెలుగులో ఉంటున్న వెల అంటున్నాను. మాకు ఖర్చు అయ్యేది, నా యొక్క రిస్క్ అన్నారా? రుసుము. ఓకే, థ్యాంక్ యూ. వెల అంటే దాంట్లో నా యొక్క ఎనర్జీ ఉండాలి, నా యొక్క ఏదో ఒకటి ఉండాలా. నా డబ్బైనా ఉండాలా, నా సమయమైనా ఉండాలా, నా జ్ఞానమైనా ఉండాలా, నాది అనేది ఉండాలి. నాది అనేది ఉండకపోతే నువ్వు దాన్ని మరి ఆస్వాదించలేవు. సింపుల్గా చెప్పాలంటే మీరందరూ ఫోన్లు కొనుక్కొని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఫోన్లు కొనుక్కున్నప్పుడు పెద్దవాళ్ళు మీరు ఫోన్లు చాలా జాగ్రత్తగా వాడతారు, యవనస్తులు ఫోన్లు కొద్దిగా నిర్లక్ష్యంగా వాడతారు. ఎందుకు యవనస్తులు నిర్లక్ష్యంగా వాడతారు చెప్పండి? యవనస్తులు కష్టపడి సంపాదించి కొనుక్కున్నది కాదు, జనరల్గా మాట్లాడితే వాళ్ళ తల్లిదండ్రులు కొనిచ్చేది. కాబట్టి ఆ 15,000 20,000 దాని యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత యవనస్తులకు చాలాసార్లు తెలియదు. కాబట్టి అదే లిఖిత లాగానో, అర్పిత లాగానో, లేకపోతే మీరు యవన కాలంలోనే ఉద్యోగాలు స్టార్ట్ చేసేసి మీరు సంపాదన మీద పడి మీరు కష్టపడి సంపాదిస్తున్నప్పుడు ఆ ప్రతి రూపాయి విలువ, లేకపోతే వస్తువు యొక్క విలువ మీకు తెలుస్తుంది. దాన్ని వెల చెల్లించడం అంటాం. ఈరోజు నా వాక్య భాగం దేని గురించి అంటే ఇచ్చుట గురించి, దేవునికి ఇచ్చుట గురించి. ఈ వాక్య భాగము చాలా సెన్సిటివ్ వాక్య భాగము, లేకపోతే ఈ టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్. ఎందుకనంటే ఇవ్వటం గురించి మాట్లాడినప్పుడల్లా అదొకలాంటి నెగిటివ్ వైబ్ ఫామ్ అయిపోతుంది. అబ్బా, ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాడు, ఇచ్చింది ఇప్పటి వరకు సరిపోలేదా? బై ద వే, పక్కన ఉంటున్న విజయ హోమ్స్ నుంచి మనకు సీతయ్యన, ఆయన పేరేంటి, ఒక ఆయన వస్తాడు. మరి ఆయన కూడా ఈరోజు మనకి పెరుగు స్పాన్సర్ చేశాడు, తర్వాత ఇది ఇచ్చిపోయాడు. నేనేమంటాను తెలుసా, ఇవన్నీ ఇచ్చి ఆయన ఇక్కడ చర్చిలో కూర్చోలేకపోతే వేస్ట్. నా సమయం దేవునికి వెలలాగా చెల్లించాలి, నా యొక్క తలాంతు దేవునికి వెలలాగా చెల్లించాలి. సో ఈరోజు ఇచ్చుట గురించి, వెల చెల్లించే నా విశ్వాసం అనే టాపిక్ మీద కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుందాము. నేను ఇప్పుడు ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చెప్తాను. ఆ స్టేట్మెంట్ వినగానే మీకు అందరికీ కూడా ఏంది పాస్టర్ గారు అని అంటే, వినయ్ అంటేనే కాంట్రవర్సీ అంటే వినయ్. ఓకే, నేను చెప్పే స్టేట్మెంట్ ఏంటిదంటే దశమ భాగము పాపమా? దశమ భాగము పాపమా? నేను స్టేట్మెంట్ కాకుండా క్వశ్చన్ మార్క్ లాగా పెడుతున్నాను. మనల్ని మనం ప్రశ్నించుకుందాం. లేకపోతే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా అనుకోండి, మీరు నన్ను ప్రశ్నిస్తున్నా అనుకోండి. ఈజ్ టైథింగ్ అ సిన్? దశమ భాగము పాపమా? బైబిల్ ఏమంటుందో తెలుసా? నువ్వు చూసేదాన్ని బట్టి అది పాపము అవుతుంది, నువ్వు చూసేదాన్ని బట్టి పాపము కాకుండా కూడా అవుతుంది. ఏం చూసేదాన్ని బట్టి పాపము అవుతుంది అని అంటే, మీకు లీగలిజం అనే పదాన్ని విన్నారా ఎప్పుడైనా? లీగలిజం, ఇది సోషల్ సబ్జెక్ట్లో బాగా వినపడుతుంది. లీగలిజం అంటారు. లీగలిజం అంటే తెలుగులో కొంచెం సింపుల్ టర్మ్స్లో ఏంటంటే చట్టబద్ధమైన, లేకపోతే ఒక చట్టాన్ని అనుసరించు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ. అయితే
చట్టబద్ధమైన అనేది ఏంటంటే మనము విధేయత చూపిస్తున్నట్టు. ఎవరికి చూపిస్తున్నట్టు అనంటే అధికారులకు, లేకపోతే మన ముందు పెట్టిన రాజ్యాంగానికి, లేకపోతే మన ముందు పెట్టిన చట్టానికి విధేయత చూపిస్తున్నట్టు. ఓకే, బాగానే ఉంది, కాదనట్లేను. కానీ కొన్నిసార్లు ఆ చట్టము ప్రస్తుత పరిస్థితులకు వర్తింపకపోయినప్పుడు దాన్ని ఇంకా ఫాలో అయితే దాన్ని బ్లైండ్ లీగలిజం అంటాం. అంటే గుడ్డిగా ఫాలో అవ్వడం అంటారు. ఎందుకు గుడ్డిగా ఫాలో అవ్వడం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లోనట, ఇది ఎంత నిజమో నాకు తెలియదు, నన్ను దయచేసి ఎవరైనా తెలిసిన వాళ్ళు కరెక్ట్ చేయాలి. పోస్ట్ మార్టమ్స్ కానీ లేకపోతే ఆపరేషన్స్ కానీ సాయంత్రం 6 తర్వాత చేయరంట. అవునా? ఇప్పుడు కూడా అంతే, ఎందుకంటే మా పోస్ట్ మార్టం లీడర్ ఇక్కడనే ఉంది కాబట్టి. సాయంత్రం 6 తర్వాత ఎందుకు చేయరు? ఎగ్జాక్ట్లీ ఏంటంటే అప్పట్లో ఇంత లైటింగ్ లేకపోయేది, ఇంకా చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ లేకపోయేది. అందుకనే ఆపరేషన్లు కూడా సాయంత్రాలలో చేయరు. ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయాలంటే ఎమర్జెన్సీ ఉంటే తప్ప, అది కూడా లైఫ్ అండ్ డెత్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప సాయంత్రాలు ఆపరేషన్లు చేయరు. 6 దాటిన తర్వాత ఆపరేషన్లు చేయరు, పోస్ట్ మార్టంలు చేయరు, ఏం చేయరు. ఎందుకు అనంటే లైట్ లేక, ఎలక్ట్రిసిటీ లేక. కానీ ఆ రూల్ ఇప్పుడు కూడా ఫాలో అవుతుంది. ఎంతగా ఫాలో అవుతుందంటే ఎమర్జెన్సీ కేసెస్లో కూడా గుడ్డిగా ఆ రూల్నే ఫాలో అవుతారు. అప్పుడు ఏమవుతుంది? విలువైన సమయం పోతుంది, వీలైతే ప్రాణం కూడా పోతుంది, వీలైతే అన్యాయం జరుగుతుంది, ఏదో ఒక జరుగుతుంది, ఏదో ఒక భరించలానటువంటి లేకపోతే ఒక గొప్ప పర్యావసనం జరుగుతుంది. సో అప్పుడైతే ఎలక్ట్రిసిటీ లేదు, అప్పుడు చేయలేదంటే ఓకే. కానీ ఎమర్జెన్సీ కేసెస్లో ఇప్పుడు చెయ్యవచ్చు అని నా యొక్క ఒపీనియన్. చెయ్యొచ్చు, చేస్తున్నారు, ఓకే, వెరీ గుడ్. ఒకవేళ లేదు, మాకు నేర్పించిన మా డాక్టర్ సాబ్ లేకపోతే మా సూపరింటెండెంట్ లేకపోతే మా హెచ్ఓడి చెయ్యొద్దన్నాడు, లైట్ ఉంది, జనరేటర్ ఉంది, ఎమర్జెన్సీ కేసు, చావు బతుకులో ఉన్నాడు, అయినా కూడా మేము చెయ్యము అని గుడ్డిగా కూర్చుంటే దట్ ఈస్ కాల్డ్ లీగలిజం. దానివల్ల నష్టమే కానీ ఎలాంటి లాభం లేదు. దశమ భాగాన్ని కూడా మనము అలా చూస్తున్నామని నా యొక్క ఉద్దేశం. ఈరోజు దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను మీకు. దశమ భాగం గురించి మనకు పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది, చక్కగా రాయబడి ఉంది. సో పాత నిబంధనలో నా మొదటి పాయింట్ ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో దశమ భాగం ఏమని ఉందో తెలుసా? లేకపోతే అర్పణల గురించి ఏమని ఉందో తెలుసా? నాతో పాటు తీయండి. లేవీయులకు రాసిన లేవియా కాండము 27వ అధ్యాయము 30వ వచనము. లేవియా కాండము 27వ అధ్యాయము 30వ వచనము. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలోనూ దశమ భాగము గట్టిగా దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠ మగును. ఓకేనా? అయితే ఈ అధ్యాయాన్ని మీరు కొంచెము ముందు పైన కింద చదివినట్లయితే ఇది ఎవరికి ఇచ్చిన మాట తెలుసా? యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞ. నీకు నాకు కాదు, మనం ఇశ్రాయేలీయులం కాము. అంటే నేను పాటించకూడదా అంటే పాటిస్తా అంటే వెల్ అండ్ గుడ్, కానీ ఖచ్చితంగా నువ్వు కూడా పాటించాలనే రూల్ బైబిల్లో లేదు. మళ్ళీ చెప్తున్నాను, నేను మాట్లాడేవి మీకు కొద్దిగా మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనము ప్రతిసారి ఇంకా పిల్లలకు పెట్టినట్టుగా పాలలాగా బేసిక్ కాకుండా మీరు ఇప్పుడు ఆత్మలో లేకపోతే బైబిల్ థియాలజీలో కొంచెం మీరు ఎదిగి ఉన్నారు కాబట్టి కొంచెం లోతైన సబ్జెక్ట్ ఇది. కాబట్టి నాతో పాటు మీరు ఓపెన్ మైండ్తో అంటే వినగలిగే చెవులతో మీరు విని, నేను చెప్పే వాదనలను, వాక్యాన్ని మీరు విని అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. ఓకేనా? మొట్టమొదటిది పాత నిబంధన గ్రంథంలో దశమ భాగం అనేది ఒక ఆజ్ఞ. ఆ ఆజ్ఞ దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రము క్రింద, మోషే ధర్మశాస్త్రము క్రింద ఉంటున్న ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే
ప్రతి దాంట్లో భూఫలాల్లో కానీ వృక్ష ఫలాల్లో కానీ మీ యొక్క సంపదలో కానీ ఏదైనా కూడా 10% దేవునికి ఇవ్వాలి. అయితే ఈరోజు మనము సార్వత్రిక సంఘముగా లెక్కింపబడుతున్నామా, లేకపోతే ఇశ్రాయేలు లేకపోతే యూదులు అని లెక్కింపబడుతున్నామా? సార్వత్రిక సంఘముగా మనం లెక్కింపబడుతున్నాము. సార్వత్రిక సంఘము కృపకాలములో ఉన్నామా, లేకపోతే ఇంకా ధర్మశాస్త్రము కింద ఉన్నామా? ఎస్. సో అది మొదటి పాయింట్. మీరు 10% ఇచ్చేటప్పుడు, మీరు ఇంతకుముందు కానుకలు తీసేటప్పుడు మీరందరూ కూడా పర్సులు తీసి ఉండొచ్చు, పర్సు తీసి లెక్క పెట్టి ఉండొచ్చు. లెక్క పెట్టేసిన తర్వాత కొంతమంది ఇంటి కాడు నుండే కవర్లు తీసుకొని వచ్చి ఉండొచ్చు. వెల్ అండ్ గుడ్. కానీ మీరు 10% ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు? ఇయ్యకపోతే నాకు ఆశీర్వాదం రాదనే భయంతో ఇస్తే అది పాపము, అది తప్పు. నేను 10% ఇవ్వకపోతే దేవుడు నాకేదో చెయ్యడు, నాకు ఆశీర్వాదం రాదు అనే ఉద్దేశంతో ఇస్తే అది తప్పు. ఎందుకు అనంటే మనం ఇంకా ధర్మశాస్త్రము కింద లేము. ధర్మశాస్త్రము యేసు క్రీస్తు ప్రభువు చేత నెరవేర్చబడింది కాబట్టి ధర్మశాస్త్రము మనకు వర్తించదు అని అనను నేను. కానీ దాని కొలతతో మనము కొలవబడట్లేము. కృప అనే ఆడంబరమైన కొలతతో మనం కొలబడుతున్నాము. కాబట్టి మీరు 10% ఇచ్చేటప్పుడు ఇప్పుడు చూడండి, పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, మీరు ఇది చెయ్యకపోతే చస్తారు, లేకపోతే నష్టం వస్తుంది, లేకపోతే ఇది జరుగుతుంది. ఎవరికది? మొదటిగా ఇశ్రాయేలీయులకు, ధర్మశాస్త్రము క్రింద ఉంటున్న వాళ్ళకి. కానీ ఒకవేళ ఈరోజు 2025 సంవత్సరంలో జీవిస్తూ కృపకాలంలో సార్వత్రిక సంఘముగా మనం పిలువబడుతూ కూడా ఇంకా అలాంటి ఉద్దేశంతో ఇస్తే దట్ ఈజ్ రాంగ్. నా మొదటి పాయింట్, ఇది మనకు కాదు, ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ఆజ్ఞ. రెండో పాయింట్, మీకు తెలుసో లేదో 10% అంటే 10% కాదండి. 10% అంటే 10% కాదు. ఇంకా పాత నిబంధన గ్రంథం గురించే మాట్లాడుతున్నాను. పాత నిబంధన గ్రంథంలోనే 10% 10% కాదు, మొత్తం కలిపితే 23%. ఎలా అంటారా? 5 రకాల అర్పణలు ఉన్నాయి. దేవుడు ఇశ్రాయేలు జనులకు 5 రకాల అర్పణలు ఇవ్వమన్నాడు. మీరు దహన బలిని అర్పించాలి, అపరాధ పరిహార బలి అర్పించాలి, పేదలకు, విధవరాండ్లకు, లేకపోతే విజిటర్స్ ఉంటారే, విజిటర్స్ని ఏమంటారు? కాదు, మీ ఇంటనున్న పరదేశులకు, పేదవారికి, విధవరాండ్లకు తీయాలి. అది కాకుండా మళ్ళీ ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మీరు తీయాలి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటో తెలుసా? సంఖ్యాకాండము 18వ అధ్యాయం 21వ వచనము. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనము. ఇదిగో లేవీయులు చేయు సేవకు, అనగా ప్రత్యక్ష గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క 10% వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. ఎప్పుడైతే యెహోషువ కానాను దేశాన్నంతా కూడా ఈ 12 గోత్రీయులందరికీ కూడా పంచమన్నాడో, దేవుడు ఓన్లీ 11 గోత్రికులకు మాత్రమే పంచమన్నాడు. ఎందుకంటే వారికి ల్యాండ్, రియల్ ఎస్టేట్, భూమి వారికి స్వాస్థ్యముగా ఇవ్వబడలేదు. ఎవరికి? లేవీయులకు. అయితే లేవీయులకు ఇప్పుడు మనము ఒక మాట, ట్యాక్స్ కడుతున్నామా? చాలామంది కడతలేరేమో, కానీ మీరు కట్టాలి. ట్యాక్స్ కట్టిన డబ్బంతా ఎక్కడికి పోతుంది తెలుసా? గవర్నమెంట్కి పోతుంది. గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసా? దొబ్బేస్తుంది అనకండి, అది వాళ్ళ పర్సనల్. కానీ మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, రోడ్లు వేసేటప్పుడు ఒక గమ్మత్తైన విచిత్రమైన బోర్డు పెడతాడు అక్కడ, యువర్ ట్యాక్స్ మనీ ఈజ్ అట్ వర్క్ అని అంటాడు. ఎప్పుడైనా చూసారా ఆ పదాన్ని? అంటే మీరు కట్టిన పన్ను డబ్బుతోనే మేము రోడ్లు వేస్తున్నాము, మేము పైపులు వేస్తున్నాము, మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చేస్తున్నాము, ఇది చేస్తూ మనం ఇచ్చే డబ్బే మన దేశానికి కావలసిన డెవలప్మెంట్లో ముందుకు సాగుతుంది. అలాగే ఇశ్రాయేలీయులకు కట్టవలసిన 10%
దేవుని యొక్క యాజకత్వము చేయబడుతున్న లేవీయులకు వారికి స్వాస్థ్యముగాను, వారి అవసరతలకు మాత్రమే కాకుండా వారు దేవాలయంలో వచ్చినప్పుడు వాళ్ళకి ఏమేమైతే ఫెసిలిటీస్ అవసరం ఉన్నాయో, లైక్ ఇప్పుడు చర్చ్ యాక్టివిటీస్లో ఏమేమైతే అవసరం ఉన్నాయో వాటన్నిటికీ కూడా మీరు మొదట తీసిన దశమ భాగం కాకుండా మళ్ళీ దశమ భాగం తీయాలి. సో ఇవన్నీ కలుపుకుంటూ వస్తే పాత నిబంధన గ్రంథంలోనే ధర్మశాస్త్రము క్రిందనే దాదాపు 23 నుండి 25% వరకు ఇవ్వాలి. ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞ. సో మీరు అనుకునేరు ఈరోజు మనం అదే కొలతతో కొలుస్తున్నాము. ఏ కొలతతో కొలుస్తున్నామంటే దశవ అంటే 10. కాబట్టి నాకు 40,000 జీతం వచ్చింది అనుకోండి, 4,000 పక్కన పెడతా. కాదు. ఎందుకంటే మనము చేసేదేదో కూడా కరెక్ట్గా చేయాలి. అర్థమవుతుందా? మనము హాఫ్ నాలెడ్జ్తో చాలాసార్లు ఈ పనులు చేస్తూ ఉంటాము. సో పాత నిబంధన గ్రంథములో అర్పణలు ఇచ్చే విషయంలో దేవుని ఆజ్ఞానుసారంగా ఇశ్రాయేలు వాళ్ళు ఇచ్చేది దశమ భాగం అంటే 10% కాదు, 23 నుండి 25% వరకు వాళ్ళు కేటాయించేవారు. అది డబ్బు రూపంగాను, ధాన్యం రూపంగాను, ఓకేనా, ఇతరులకు, పరదేశులకు, బీదవారికి వారికి ఇచ్చే దానము రూపంగాను, వాళ్ళకు పండే ఫలములలో వదిలేస్తారు. చూసారా? ఎప్పుడైతే రూతమ్మ పోయి ఏరుకొనుంది, పరిగే ఏరుకుంది, అది కూడా దేవునికి ఒక అర్పణనే. ఎందుకనంటే దిక్కులేని వాళ్ళు, అనాథలు ఉంటారు కదా, వాళ్ళకి ల్యాండ్ ఉండదు కదా, వాళ్లకు ధాన్యం పెంచుకునే అవకాశం లేదు కదా. మనకి ఈరోజు ఒకవేళ ఇప్పుడు కొబ్బరి తోట ఉందనుకోండి, లేకపోతే మామిడి తోట ఉందనుకోండి, మనకు మామిడి పంట కోతకు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే పెద్ద పెద్ద కర్రలు పెట్టుకొని ఆ చిటారు కొమ్మ మీద ఉంటున్న చివరి మ్యాంగోని కూడా కోసేస్తాము. మనం ఒకవేళ యూదులం అయి ఉన్నట్లయితే, మనం యూదులం లేకపోతే ఇశ్రాయేలులం అయి ఉన్నట్లయితే మొత్తం కొయ్యకూడదు సుమా, కొన్ని వదిలిపెట్టాలి. ఎవరికి వదిలిపెట్టాలి? పాపం ఇట్లా రోడ్ల మీద పోయే వాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి, పేదవారికి, పరదేశులకు వదిలిపెట్టాలి. మనం ఏం చేస్తామో తెలుసా? రాత్రిపూట మ్యాంగో తోటలో ఒక వాచ్మెన్ని పెడతాము. ఎందుకు? దొంగలు వచ్చి కోసుకుపోతారని. ఒక్క పండు కూడా, ఒక్క ఆకు కూడా మనకు వెళ్ళడం ఇష్టం లేదు. సో దేవుడు దశమ భాగమును పాత నిబంధన గ్రంథంలో అలా నిర్వచించాడు. సో మనం దాని కొలతతో చూస్తే కూడా మనం ఇచ్చేది కొంచెమే. ఇప్పుడు కొత్త నిబంధనలో ఇచ్చుట గురించి, అర్పణల గురించి మాట్లాడదాము. ఇప్పుడు వరకు నేను పాత నిబంధన గ్రంథంలో గురించి మాట్లాడాను కదా. పాత నిబంధన గ్రంథంలో మరి దేవుడు ఇవ్వమన్నప్పుడు దశమ భాగం అనగానే మనకు దశమ అనే పదం ఒకటే పట్టుకొని 10% చేస్తున్నామే, కానీ దానికంటే ఎక్కువ అని మనం ఇప్పుడే చూసాము. అయితే క్రొత్త నిబంధనలో ఏమనుందో చూడారా? అసలు దశమ భాగము ఇవ్వాలనే ఆజ్ఞ అనే మాట యేసుక్రీస్తు ప్రభువారే కానీ, పౌలే కానీ, పేతురే కానీ, యోహానే కానీ, అక్కడ పత్రికల్లో కానీ, సువార్తలలో కానీ ఎక్కడ మనకు కనబడదు. అయితే ఏమని కనబడుతుందంటే, మీరు స్వచ్ఛందంగా పొందారు కాబట్టి మీరు సంతోషంగా పిడికిలి విప్పి ఇవ్వండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట ఉంది. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట ఉంది. ఏమనుంది? సనుగు కొనకయు బలవంతము కాకయు ప్రతి వాడును మీ హృదయాలలో, మీ ఇంట్లలో, మీ మైండ్లలో మీరు ఎంతైతే డిసైడ్ అయ్యారో, ఎంతైతే నిశ్చయించుకున్నారో దాని ప్రకారము ఇవ్వాలను. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంట? సనుగుకుంటూ, పర్సును చూసుకుంటూ, చిన్న నోట్లు ఎక్కడున్నాయి అని వెతుక్కుంటూ అలాంటి హృదయము గలవారిని దేవుడు ప్రేమించడు. ఉత్సాహముగా, సంతోషముగా ఇచ్చువాడిని. నేను ఇప్పటికీ మర్చిపోను. ఇప్పుడు కూడా మీ పరువు తీయాలని, మన పరువు తీయాలని కాదు, కానీ కమలాకర్ రావు అంకుల్ వచ్చేవాడు. ఇప్పుడు ఆయన అనారోగ్య బట్టి, ఆయన ఏజ్ని బట్టి రాలేకపోతున్నాడు. కానీ ఆయన ఇంటికాడ మొత్తం పేరు, డీటెయిల్స్ అన్నీ రాసుకొని కవర్ని అన్నంతోనో లేకపోతే గమ్మేసో సీల్ చేసేసి, ఆయన రైటింగ్ భలే ఉంటుంది. ఆయన రైటింగ్ కూడా చాలా బాగుంటుంది. ముసలోడైనా కూడా చాలా బాగా రాస్తాడు.
ఇంటికాడనే సీల్ చేసుకొని తెచ్చేవాడు. దాన్ని బట్టి నాకు తెలిసిపోతుంది ఏంటి, మనం కానుకల కోసం ఇప్పుడు బల్ల అయిపోయింది కదా, బల్ల తర్వాత నెక్స్ట్ ఏంటిది మనకందరికీ కూడా తెలుసు, నెక్స్ట్ ఏంటిది కానుకలు. సో అప్పుడు మనం పర్సులు తీసి వెతుక్కుంటాము. మన పిల్లలు ఉంటే పిల్లలు పక్కన వచ్చి ప్యాంటు గుంజి డాడీ కానుకకు డబ్బులు ఇవ్వవా అని మన పిల్లలు అడగడము. లేకపోతే మనం అప్పుడు జేబులు వెతుక్కుంటాము, పర్సులు వెతుక్కుంటాము. 500 నోటా, అబ్బా 500 వద్దులే, 1000 100 నోటా, 100 నోటు, ఇంకా చిన్నది ఏమైనా నోటు ఉందా అంటే మన యొక్క ఆలోచన అలా ఉండవచ్చు. కానీ దేవునికి ఇవ్వాలని మీకు తెలుసా? తెలుసు. ఇంటికాడే ఎవరైనా ప్రిపేర్ అయ్యి వస్తారా? చాలా తక్కువ, చాలా తక్కువ. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మనం కవర్లో ఎంత పెట్టి ఇస్తున్నాము అది కాదు ముఖ్యం, కవర్లో ఎంత లావుగా ఉంది అది కాదు ముఖ్యం. కొంతమందిని నేను గమనించాను, గమనించకూడదని మీరు అనుకుంటున్నారేమో, కావలసుకొని చిన్న నోట్లు ఎక్కువ పెట్టి ఇస్తారు లావుగా కనిపించాలని. నాకు తెలిసినా తెలియకున్నా నేను అపార్థం చేసుకోవచ్చేమో కానీ దేవుడైతే మన మనస్సులను అపార్థం చేసుకోడు కదా. సో కవర్లో ఎంత పెట్టి ఇస్తున్నావని కాదు, ఏ ఉద్దేశముతో ఏ వ్యక్తిత్వంతో దేవునికి ఇస్తున్నావు. సనుగు కొనకయు గునుగు కొనకయు ఇంకేమైనా ఉందండి, బలవంతము కాక. ఇది ప్రాముఖ్యమైనదండి, ఇది ప్రాముఖ్యమైనది. దశమ భాగము పాపము ఎప్పుడవుతుందో తెలుసా? కొంతమంది పాస్టర్లు లేకపోతే కొంతమంది మీకు ఇలా నేర్పించే ఉండవచ్చు, లేకపోతే మీరు ఇలా విని ఉండవచ్చు, దశమ భాగం ఇస్తే దేవుడు నిన్ను బ్లెస్ చేయడు కదా. ఒక మాట చెప్పాలా, దేవుడు నిన్ను బ్లెస్ చేయాలంటే దేవునికి నీ దశమ భాగం అవసరం లేదండి. దేవుడు దీవించాలనుకున్నట్లయితే నీ చేతి పని ఏది పనికిరాదు. దేవుడు ఆ శిలువ మీద చనిపోయింది నువ్వేదో ఇస్తావనో, లేకపోతే నీ చేతి పని ద్వారా దేవుడు ఏదో ఇంప్రెస్ అవుతాడనో కాదు. నువ్వు పెట్టే నైవేద్యము, నువ్వు ఇచ్చే అర్పణ, మనము దేవుని దగ్గరికి తీసుకువచ్చే మన యొక్క తలాంతు, సమయము, స్థానము ఏదైనా సరే ఆయన డెసిషన్ని మార్చదు. ఆయన డెసిషన్ ఆల్రెడీ డిసైడెడ్. ఏంటంటే నేను ఫలానా వ్యక్తిని దీవించాలనుకుంటున్నాను. సో దేవుడు డిసైడ్ అయితే నువ్వు ఇచ్చినా ఇవ్వకున్నా దట్ విల్ నాట్ మేక్ అ డిఫరెన్స్. కానీ ఈ రోజుల్లో మనం కొన్నిసార్లు ఏమని వింటున్నాము, దశమ భాగం ఇవ్వకపోతే నీకు బ్లెస్సింగ్ రాదు. అది వాక్య వక్రీకరణ, అంటే ట్విస్టింగ్ ఆఫ్ ద వర్డ్, ట్విస్టింగ్ ఆఫ్ ద వర్డ్. కాబట్టి దయచేసి బలవంతంగా మీరు దశమ భాగం ఇవ్వకూడదు, బలవంతంగా మీరు అర్పణలు ఇవ్వకూడదు. సనుగు కొనకయు ఏమనుంది ఒకసారి మళ్ళొకసారి పెట్టండి, సనుగు కొనకయు బలవంతము కాకయు ప్రతి వాడును నీ హృదయంలో, నా హృదయంలో నేను ఎంత నిశ్చయించుకున్నాను. నువ్వు 5 రూపాయలే నిశ్చయించుకున్నావా, 5 రూపాయలే ఇయ్యి. 50,000 నిశ్చయించుకున్నావా, 50,000 ఇయ్యి. కానీ నీవు ఎంత ఇస్తున్నావు, నీ కవరు ఎంత పెద్దగా ఉందని కాదు ముఖ్యం, ఎలాంటి వ్యక్తిత్వంతో ఇస్తున్నావు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మరి ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో చదువుదాము. ఇక్కడ పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా కొరింథీ సంఘమా, నేను ప్రతి ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడక్కడ నేను చర్చెస్ని ప్లాంట్ చేస్తున్నాను, సంఘాలను స్థాపిస్తున్నాను. కాబట్టి ఆయా సంఘాలలో అవసరతలు ఉన్నాయి. కొంతమందికి తినడానికి తిండి లేదు, కొంతమంది కట్టుకోవడానికి బట్ట లేదు. సరే, ఇవి వ్యక్తిగత అవసరాలు. సంఘ అవసరతలు కూడా ఉన్నాయి. కొన్ని సంఘాలలో ఇది లేదు, కొన్ని సంఘాలలో అది లేదు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి, అర్థమవుతుందా, ఆ సంఘంలో ఇది లేదయ్యా, సో దీనికోసం చందాలు ఎత్తుదాము, లేకపోతే దానికోసం చందాలు ఎత్తుదాము, లేకపోతే చీరల కోసం చందాలు ఎత్తుదాము, లేకపోతే ప్రొజెక్టర్ కోసం చందాలు ఎత్తుదాము అని మీరు అవసరతను బట్టి మీరు చందాలు ఎత్తడం కాదు. మీరు వాడుకను బట్టి కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టండి, కొంత భాగాన్ని మీరు తీసి పక్కన పెట్టండి. నేను వచ్చినప్పుడు మీరు అప్పుడు పోగు చేసుకోవడం కాక
మీరు అలవాటు ప్రకారం తీసి పక్కన పెట్టే కానుక ఉంది చూడండి, ఆ కానుకను తీసుకెళ్ళి నేను ఆ సంఘానికి ఇస్తానని చెప్పి కొరింథీ సంఘంతో అంటున్నాడు. చదువుదామా ఆ మాటను? 1 కొరింథీ 16:2. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది, తాను ఆ వర్ధిల్లిన కొలది అనే మాటను వీలైతే అండర్లైన్ చేసుకోండి, లేకపోతే జ్ఞాపకం చేసుకోండి, అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ. వర్ధిల్లిన కొలది అంటే ఏంటిదంటే ప్రపోర్షనల్. ఇంగ్లీష్లో ఏమంటాం దాన్ని? ప్రపోర్షనల్. ప్రపోర్షనల్ అంటే అర్థం ఏంటిదంటే, మీకు బాగా తెలిసిన ఒక ఎగ్జాంపుల్ కోల్గేట్. కోల్గేట్, ఏ కోల్గేట్? పొద్దున్నే అందరికీ సుపరిచితమైన కోల్గేట్, మన పళ్ళు తోముకునే పేస్ట్. 5%తో స్టార్ట్ చేసి 10%తో స్టార్ట్ చేసి ఈరోజు 90% ఇస్తున్నాడు. కోల్గేట్ కంపెనీ 90% సేవకు, దేవుని పరిచర్యకు కేటాయిస్తుంది. సొసైటీకి, చారిటబుల్ ఆర్గనైజేషన్స్కి, సొసైటీకి కేటాయిస్తుంది. క్రిస్టియన్ ఫౌండర్ ఆయనకు ఇస్తున్న కొద్దీ మన ఒకసారి మన ఎక్స్పీరియన్స్ చెప్తాను. సపోజ్ ఇప్పుడు నేనే దేవునికి 10% ఇవ్వాలని నిశ్చయించుకున్నాను అనుకోండి. నా జీతం 10 రూపాయలు ఉన్నప్పుడు 10% ఎంత అవుతుంది? రూపాయి. 10 రూపాయల్లో రూపాయి ఇవ్వడము పెద్ద కష్టమేం కాదు. తర్వాత నా జీతం 100 అయింది, ఇప్పుడు 10% 10 రూపాయలు, పెద్ద కష్టమేం కాదు. 1000 అయింది, 10% 100, పెద్ద కష్టమేం కాదు. 10,000 అయింది, 10% 1000. ఏమో ఒకసారి గమనిస్తానేమో దాన్ని. ఇప్పుడు 1,00,000 అయింది, 10,000 గుట్క మింగి, ఓకేనా? లేకపోతే కొంచెం ఆలోచించి, అయినా నేను దేవునికి మాటిచ్చాను కదా, లేకపోతే నేను నిశ్చయించుకున్నాను కదా, ఇప్పుడు 10 లక్షలు అయింది. ఎంత ఇవ్వాలా? 1,00,000. చెయ్యి గడగడ వణుకుతుంది. ఏది? దేవునికి ఇవ్వడానికే. పోనీ నువ్వు ఇంకా ప్రపోర్షనల్గా ఆలోచిస్తున్నావా? కాదు, ప్రపోర్షనల్గా ఆలోచించడం లేదు. 1 కోటి రూపాయలు అయింది, 10 లక్షలు. ఒకళ్ళు పెళ్లి చేసుకోవచ్చు 10 లక్షలతోని, లేకపోతే ఒక 2 రూములు వేసుకోవచ్చు ఈజీగా. 10 కోట్లు అయింది, 100 కోట్లు అయింది, 1000 కోట్లు. ఒకప్పుడైనా టీవీలలో, అక్కడిక్కడ సీరియల్స్లలో దొంగతనాల గురించి మాట్లాడినప్పుడు 1 కోటి రూపాయలు దొంగతనం చేయాలి. ఎంత? 1 కోటి రూపాయలు దొంగతనం చేయాలి, దానికి ఒక పెద్ద ట్రంకు పెట్ట కావాలి, లేకపోతే ఒక పెద్ద లారీ కావాలి. ఈరోజు దొంగతనాల రేంజ్ ఎక్కడికి పెరిగిపోయిందో తెలుసా? ఎక్కడ పెరిగిపోయిందో తెలుసా? 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు. నువ్వో నేనో 1,00,000 కోట్లు సంపాదించామనుకోండి, లెక్కలేయండి, 10% తీయాలి. ఇప్పుడు 1,00,000 కోట్లలో 10% అంటే 10,000 కోట్లు. ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? చెక్కు మీద ప్లేస్ సరిపోదు సున్నాలు రాయడానికి. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే, మనము నిశ్చయించుకున్న పాత కొలతతో అయినా 10% ఇవ్వడానికే మనకు ప్రమోషన్ వచ్చినప్పుడల్లా మనం ఆలోచిస్తామే. కానీ దేవుని వాక్యం కొత్త నిబంధనలు ఏమంటుంది? నువ్వు వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాలి. నీకు ప్రమోషన్ సపోజ్ 10,000 నుండి 1,00,000 రూపాయలు అయిందనుకోండి, ఎంత పెరిగింది? ఎంత శాతం పెరిగింది? కమాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ తొందరగా చెప్పండి. శాతం. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రిమెంట్? 90% పెరిగినప్పుడు యువర్ ఆఫరింగ్ ఆల్సో షుడ్ ఇంక్రీజ్ 90%. దట్ ఈస్ కాల్డ్ ప్రపోర్షనల్ గివింగ్. అది వర్ధిల్లిన కొలది ఇవ్వటం అంటే. కానీ అలా లెక్కలేసి చెప్తే ఏ పాస్టర్ దగ్గర ఎవరు వినరు. మీరు నెక్స్ట్ వీక్ ఇక్కడ రారు కూడా, అలాంటి కండిషనే పెడితే. అందుకనే కృపామయుడైన దేవుడు కృపకాలములో ఉంటున్న మనలను ఏమంటున్నాడంటే, మీరు ఎంత నిశ్చయించుకుంటారో ఆ ఇచ్చేది సనుగోకోకుండా,
గునుగుకోకుండా. ఎందుకనంటే మీరు ఇట్లా సనుగుకొనో గునుగుకొనో, మరి ముఖ్యంగా అక్కడ ప్రాముఖ్యమైన పదం ఏంటిదంటే బలవంతము కాక అని ఎందుకు ఉందంటే, కృప యొక్క సువార్త వక్రీకరింపబడుతుంది. కృప ఏమంటుందంటే తెలుసా, అయ్యా నీ కృప చేతనే ద్వారా నేను రక్షింపబడ్డాను, నేను ఇక్కడ రాబడ్డాను, నేను ఇలా కూర్చోగలిగాను, నేను నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నానే కానీ నేను చేసిన పనుల ద్వారా కాదు. వాక్యం చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతాను, చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి, దేన్ని బట్టి? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నెక్స్ట్, అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరుచు ఉన్నారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన ఈ సువార్త కాక మరి ఒక సువార్త మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగును గాక. అంటే ఇక్కడ ఏమంటుందంటే, దేవుడు తన కృప ద్వారా మనలందరినీ కూడా రక్షించాడు. అయితే ఆ కృప చాలు. పౌలుకి దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు, ఇంకా నువ్వేం చేయనవసరం లేదు. కానీ దశమ భాగము ఇవ్వకపోతే, అర్పణలు ఇవ్వకపోతే, లేకపోతే నేను ఇంత తీసుకురాకపోతే దేవుడు నన్ను ఆశీర్వదించడు అని నువ్వు ఒకవేళ నమ్మినట్లయితే దేవుని కృప ఇన్కంప్లీట్ అని నువ్వు అంటున్నట్టు. దేవుని కృప కంప్లీటా ఇన్కంప్లీటా? చాలినదా లేకపోతే సర్దినదా? నా కృప నీకు చాలు అన్నాడా, లేకపోతే నా కృపతో నువ్వు సర్దుకపో అన్నాడా? చాలు. దాన్ని ఇంగ్లీష్లో సఫిషియంట్ అంటాము. గాడ్స్ డెత్ ఆన్ ద క్రాస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ టు బీ బ్లెస్డ్. అయితే ఒకవేళ నేను దశమ భాగం ఇవ్వకపోతే, లేకపోతే దేవునికి ఇంత కానుక ఇవ్వకపోతే నేను ఆ యొక్క శాపం కిందికి వస్తానో, లేకపోతే దేవుడు నిన్ను దీవించడు అని అనుకుంటే, నువ్వు ఇండైరెక్ట్గా చెప్తున్న మాట ఏంటంటే దేవుని కృప, దేవుని యొక్క శిలువ మరణము చాలదు, అది సరిపోదు, అది ఇన్కంప్లీట్ అని. బట్ దట్ ఈస్ నాట్ వాట్ ద బైబిల్ సేస్. బైబిల్ నేర్పించేది అది కాదు. నువ్వు ఇవ్వు, దశమ భాగం కాదు, అర్ధ భాగం ఇవ్వు, లేకపోతే మొత్తం నీ ఫస్ట్ పేమెంట్ చెక్ అంతా కూడా తీసుకొని ఇక్కడ ఇవ్వు. కానీ ఇవ్వకపోతే నాకేదో జరుగుతుందనో, ఇస్తే నాకేదో జరుగుతుందనో ఉద్దేశం, వ్యక్తిత్వము అపార్థమైనది, అది తప్పు. దేవుడు నా అర్పణల మీద సుఖించేవాడు, అనుభవించేవాడు కాదు. ఈ లోకములో అన్నిటికంటే విలువైనది ఏంటి? ఒక ఆత్మ. థ్యాంక్ యూ బ్రదర్. ఈ లోకంలో ఒక ఆయన అంటాడు కదా, కొన్ని లక్షల బిలియన్ టన్నుల బంగారం ఉందట. అర్థమవుతుందా? భూమి మీద ఉంటున్న బంగారము 5%. మనకు సరి అయిన పరికరాలు, టెక్నాలజీ, ఇంకా అంత టెక్నాలజీ, మనకు సరి అయిన పరికరాలు, టెక్నాలజీ లేదు. కానీ సముద్రాలలో భూమి మీద ఇప్పుడు ఎంతైతే బంగారం ఉందో, 1,00,000 టన్నులు ఉందనుకుందాము, దానికి 90% ఎక్కువ సముద్రము, మరి అగాధ లోయలలో లేకపోతే సముద్ర భూగర్భాలలో ఉంది అని సైంటిస్టులు చెప్తున్నారు. నేనేమంటున్నానంటే, సో ఈ భూమి మీద ఉంటున్న విలువైన వస్తువులు, బంగారమే కానీ, డబ్బే కానీ, ఏదైనా కానీ, వాటన్నిటికంటే విలువైనది ఒక ఆత్మ. దేవుడు ఆ ఆత్మలను రక్షించడానికి వచ్చాడు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, నీ అర్పణ, నా అర్పణ దేవునికి ఇవ్వకపోతే దేవుడు అలుగుతాడనో, లేకపోతే దేవునికి ఇవ్వకపోతే నాకు బ్లెస్సింగ్ రాదనో, అలాంటి బానిసత్వం కింద మనం ఉండకూడదు. దేవుడు ఈ లోకానికి వచ్చి ఇంకొక ప్రాముఖ్యమైన వాక్యం చెప్పి నేను ముందుకు వెళ్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. ఏమనుందంటే, ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనమును క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై
క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రపు యొక్క శాపము నుండి విడిపించెను. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఇది? ధర్మశాస్త్రపు యొక్క శాపము కింద మనం ఇంకా లేము. క్రీస్తు మనలను ధర్మశాస్త్రపు యొక్క శాపము నుండి విడిపించెను. ఎందుకు ఈ ప్రస్తావన వస్తుంది అంటే, జనరల్గా చాలామంది మలాకీ గ్రంథంలో ఉంటున్న వాక్యాన్ని ఒకళ్ళు చదివి వినిపించండి. మలాకీ గ్రంథము ఐ థింక్ 1వ అధ్యాయంలో అనుకుంటాను. 1వ అధ్యాయంలో కొన్ని మాటలు దేవుడు చాలా గట్టిగా మాట్లాడతాడు, కోపంతో మాట్లాడతాడు. ఈ మాటలను విని, మీరు నన్ను దొంగలిస్తున్నారు, మేమెప్పుడు దొంగలించాము దేవా, మీరు నన్ను అవమానపరుస్తున్నారు, మేమెప్పుడు అవమానపరిచాము దేవా అని అక్కడ దేవునికి, మలాకీ ప్రవక్త ద్వారా దేవునికి ఇశ్రాయేలు జనులకు మధ్య సంభాషణ జరుగుతున్నట్టుగా మనం చూస్తాము. అయితే ఈ వాక్యాన్ని కొంతమంది వక్రీకరించి వినిపించి భయాన్ని కలగజేస్తారు. ఇట్ ఈస్ లైక్ ఎ మ్యానిపులేషన్ తెలుగులో ఏమంటామయ్యా? మ్యానిపులేషన్ అంటే తప్పుగా ప్రేరేపించడం. ఏమనంటే, మలాకీ గ్రంథంలో ఉంది, మీరు కుంటిదాన్ని గుడ్డిదాన్ని తీసుకురాకూడదు, తీసుకొచ్చినప్పుడు నా యొక్క బలిపీఠము అపవిత్రమైపోయింది. చదువుదామా ఒకసారి మలాకీ గ్రంథము 8వ వచనము, 1వ అధ్యాయము 8వ వచనము. గుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము కలిగిన దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? తర్వాత, అట్టి వాటిని నీ అధికారికి ఇచ్చినట్లయితే అతడు నీ యందు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దానికి ముందు కొంచెం ఏమంటుందో చూడండి. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టిన యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? నేను యజమానునైతే నాకు భయపడువాడు ఎక్కడ? నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నన్ను అపవిత్రపరిచితిమని మీరు అందురు. యెహోవా భోజనము బల్లపు మీరు అవమానపరిచినందునే చేతనే కదా గుడిదానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? సో ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు గుడిదాన్ని అర్పిస్తున్నారు, మీరు కుంటిదాన్ని అర్పిస్తున్నారు. ఫస్ట్ ఏమంటాడంటే, మీరు నా నుండి దొంగతనం చేస్తున్నారు అంటాడు. ఎందుకు దొంగతనం చేస్తున్నారు అంటే, నాకు రావాల్సిన అర్పణలేవి, నాకు రావాల్సిన కానుకలేవి, నాకు రావాల్సిన బలులేవి. అయితే సరే పట్టుకొస్తున్నప్పుడు ఆ రోజుల్లో యాజకులకు దేవుడిచ్చిన ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఎవరైనా ఏమైనా అర్పించడానికి వస్తే దాన్ని చెక్ చేయాలి బాగా. దానికి ఏమైనా రోగం ఉందా, అది కుంటిదా, ఆరోగ్యంగా ఉందా, రేపో మాపో చచ్చిపోతుందా, వీటన్నిటినీ కూడా గమనించి అది మంచిది, ప్రశస్తమైంది మాత్రమే అయితే దేవుని యొక్క బలిపీఠం మీద దానికి స్థానము, లేకపోతే దానికి స్థానము లేదు. బలిపీఠం పక్కన పెట్టండి, మనుషులకు రోగం వస్తే కూడా దే ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద చర్చ్. అవునా కాదా? పాత నిబంధన గ్రంథంలో నీకేమైనా రోగం ఉన్నా, చర్మ వ్యాధి ఉన్నా, నీకేమైనా అనారోగ్యం ఉన్నా కూడా నువ్వు ఆ రోజు చర్చ్ దేవుని సన్నిధిలో అడుగు పెట్టకూడదు. అడుగు పెట్టకపోగా నువ్వు ఎప్పుడైతే బాగుపడతావో యాజకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు పలానా రోగం ఉండే, లేకపోతే పలానా మస్సో ఉండే, లేకపోతే ఇంకేదో ఉండే, చర్మ రోగం ఉండే, ఎక్కడా? ఓకే రైట్, నీకు దాని ట్రీట్మెంట్ తీసుకుని బాగుపడిన తర్వాత నువ్వు వచ్చేటప్పుడు ఒక పావురాన్నో ఒక కోడినో తీసుకురావాలి. మనుష్యుడు అటెండెన్స్ కోసమే అంత పవిత్రత పర్టికులర్గా ఉండడము అవసరము. దేవుని బలిపీఠం మీద వెళ్ళే బలి గురించి దేవుడు ఇంకా పర్టికులర్గా ఆలోచిస్తాడు. సో దేవుడు అన్నాడు, గుడ్డిదాన్ని కుంటిదాన్ని తెస్తున్నారు. తేవడము మనుషుల యొక్క, ప్రజల యొక్క మొదటి తప్పైతే, దాన్ని అలౌ చేయడము యాజకుల యొక్క రెండో తప్పు. అర్థమవుతుందా? యాజకులు మీరు ఆపాలి, కానీ అలాంటి యాజకుడు ఒక్కడు కూడా లేకపోయాడు. సో ఇక్కడ దీన్ని చాలాసార్లు
మరి పాస్టర్లే కానీ కొంతమంది కానీ వాక్యం తెలియని వాళ్ళు ఏమని వక్రీకరిస్తున్నారంటే, దేవుడు మీరు చిన్న చిన్న అర్పణలను లేకపోతే పనికిరాని అర్పణలు తీసుకొచ్చినప్పుడు మీరు తీసుకొస్తున్నారు కాబట్టి దేవుడు మీ పట్ల కోపంగా ఉన్నాడు, మీకు శాపం తగులుతుంది అని. ఇక్కడ సాదృశ్య రీతి కుంటిది గుడ్డిది అంటే అర్థం ఏంటో తెలుసా? మీ లెఫ్ట్ ఓవర్ టైం. కుంటిది గుడ్డిది అంటే ఏంటి? లెఫ్ట్ ఓవర్ టైం అంటే మిగిలిపోయిన సమయము. నీ పనులన్నీ చేసుకొని వచ్చి పొద్దున 10 గంటలకు చర్చ్ అని చెప్తే 10 గంటలకు ఇంకో ఏదో పని పెట్టుకొని వచ్చి అదేదో పని పెట్టుకొని వచ్చి 11 గంటలకో 12 గంటలకో లేకపోతే అయిపోయే ముందు ఒక అర్ధగంట ముందు వచ్చేసి అప్పుడు దేవుని సన్నిధిలో వచ్చి, దేవా మరి ఆరాధన బాగుంది, నాకు నచ్చని ఇంకొక పని ఏందో తెలుసా? కొంతమంది బల్ల మిస్ అయినా అని చెప్పి దాని తర్వాత లాస్ట్కి వచ్చేసి అదేదో ప్రసాదం ఇస్తున్నారని చెప్పి మీరు బల్ల తీసుకుంటారు. సహవాసంలో ఉంది దాని ప్రత్యేకత, కానీ ఆ గ్రేప్ జ్యూస్లో ఆ బిస్కెట్లో ఏమీ లేదు. దేవుని బల్ల సహవాసానికి సాదృశ్యము. ఇతరులతో సహవాసము, దేవునితో సహవాసము, అది బల్ల యొక్క ప్రాముఖ్యత. కానీ మనకు ఎలా పడిపోయింది అది? ఆ గ్రేప్ జ్యూస్లో ఏదో ఉంది, ఆ బిస్కెట్లో ఏదో ఉంది, అదొక ప్రసాదం, ఇంటికి కూడా తీసుకెళ్తా, మా అమ్మ బెడ్ మీద ఉంది. నువ్వు చెప్తున్నాను కదా, మనము చర్చిలో చేసే చాలా పనులు చేయటం తప్పు కాదు, చేసే వ్యక్తిత్వము, మన ఆలోచన విధానం చాలా తప్పు. ఆ గ్రేప్ జ్యూస్లో ఏం లేదు, ఆ బిస్కెట్లో ఏం లేదు, సహవాసంలో ఉంది, దేవునితో ఉండే సంబంధంలో ఉంది, అందరితో కలిసి ఆ బలలో చేయివేటలో ఉంది ప్రాముఖ్యత. సో దేవుడు అంటున్నాడు, మీరు కుంటిది గుడ్డిది పట్టుకొచ్చినప్పుడల్లా కూడా మీరు మిగిలిపోయిన సమయాన్ని ఇస్తున్నారు. లేకపోతే మీరు ఒకవేళ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందనుకోండి, ఆ కుటుంబ ప్రార్థన ప్రతిసారి మీరు ఒక టైంకి పెట్టుకొని చేస్తూ ఉంటారు, కానీ కొన్నిసార్లు ఏమవుతుంది? లేట్ అయిపోతుంది. సో ఏదో అలవాట్లో పొరపాటు, అలవాటు ప్రకారం లాస్ట్ 5 నిమిషాలు గబగబా ప్రార్థన చేయడం, అది ఒక హ్యాబిట్ అయిపోయింది. సో మీరు కుంటిది గుడ్డిది, లేకపోతే మీరు అర్పించే సేవ, కొంతమంది వచ్చి హెల్ప్ చేస్తారు, అది మీకు సౌకర్యంగా ఉన్నప్పుడు వచ్చి సేవ చేస్తారు, మనకు అనుకూలమైన టైంలో వచ్చి మనం దేవునికి ఒరగదీశామనే ఉద్దేశంతో సేవ చేస్తాము. అది అలాంటి అర్పణలు కుంటివి గుడ్డివి, అలాంటివి దేవునికి హేయమైనవి. మనం ఏ ఉద్దేశంతో ఎలాగైతే మనకి ఇష్టమైన బంధువు వచ్చి వాళ్ళకి మంచి భోజనం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు మగవాళ్ళు చేసే మొదటి పని ఏంటిది? తుర్రని మటన్ షాప్కి వెళ్ళేసి వాడు మెడకాయ పీసు లేకపోతే ఈ బ్యాక్ పీస్ అంటారు చూసినావా, ఆ పీస్ వేస్తా అంటే, లేదు లేదు నాకు ఎక్కడ పీస్ కావాలి, ఎక్కడిది? తొడ మాంసం కావాలి, ఎందుకంటే తొడ మాంసం ప్రశస్తమైనది. ఆఫ్టర్ ఆల్ ఒక కూర కోసం మనము ప్రశస్తమైన కూరను ఎన్నుకొని వచ్చి మనం మన చుట్టాలకు మనకి ఇష్టమైన వాళ్ళకి పెడితే దేవునికి ఏమిస్తున్నాం మనము? తోక. మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. వాడు కింద పడేస్తాడు చూసినా బొక్కలు, కుక్కకేస్తాడు చూసినావా, ఎవరున్నా లేకున్నా ప్రతి మటన్ షాప్ చికెన్ షాప్ ముంగట ఏముంటాయి? కుక్కలు ఉంటాయి. సో వాడు వేస్ట్ మెటీరియల్ ఇట్లా వేస్తాడు, దాంట్లో ఒక కుక్క బాగా డాన్ అయిపోయి ఉంటుంది, అది వేరే కుక్కలను రానియదనమాట, దానికి వాచ్మెన్ అది ఆ షాప్కి. అంటే ఇక్కడ నా కంపారిజన్ మీకు అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. దేవుణ్ణి తీసుకొచ్చినప్పుడు కూడా అర్పణలు అలా ట్రీట్ చేస్తాము. మనకు సౌకర్యం ఉన్నప్పుడు మనం గబగబా చేసేది మిగిలిపోయిన సమయము. అందుకని దేవుడు అంటాడు, మీరు కుంటివి గుడ్డివి ఇచ్చినప్పుడు మీ ఫెయిత్ చీప్ అయిపోతుంది, మన విశ్వాసము చవకబారిన విశ్వాసం అయిపోతుంది. 2 మనుషులను గురించి చెప్తాను వినండి. మన ప్రాబ్లం ఏంటిదంటే, మనం విశ్వాసంలో దేవునికి అర్పణ ఇచ్చేటప్పుడు దేవునికి చవకబార అర్పణలు ఇస్తూ ఉంటాము, చవకబారవి ఇస్తూ ఉంటాము, అంటే చాలా చీప్వి. ఇంకా మనం వాడుక భాషలో అనే మాట ఏందో తెలుసా? చిల్లరవి ఇస్తూ ఉంటాము, చిల్లర ఇస్తుంటాము. చిల్లర అంటే కేవలం కాయిన్స్ కాదండి, కాయిన్స్ కాదు చిల్లర అంటే, మిగిలిపోయిన సమయము.
మిగిలిపోయిన సమయము మనకు అనుకూలమైన సమయము, దేవునికి అనుకూలమైన సమయం కాదు. చర్చ్ 10 గంటల నుండి 1 గంట వరకు అంటే కాదు. నాకు 12 గంటలకు కుదురుతుంది, రమ్మంటే చెప్పి వస్తా, లేకపోతే మా ఇంటి పక్కన చర్చ్ చూసుకుంటా. అలాంటి వ్యక్తిత్వము దేవుడు ఇష్టపడాడు. ఆది కాండంలో ఒక వ్యక్తిని గురించి మీకు మాట్లాడతాను. అబ్రహాము 22వ అధ్యాయంలో, ఆది కాండం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. అబ్రహాము, పుట్టక నీకు కుమారుడు పుట్టాడు కదా, ఆ కుమారుణ్ణి నీవు నాకు అర్పిస్తావా? 3 రోజులు ప్రయాణం చేసి ఒక కొండ దగ్గరికి వెళ్ళాడు. ఆ కొండ పేరు మోరియా కొండ. వెరీ గుడ్, ఎవరు చెప్పారు? వెరీ గుడ్. మోరియా కొండ మీద వెళ్ళి అక్కడ దేవుడు అర్పించమన్నాడు. ఎందుకు మోరియా కొండ మీద అర్పించమన్నాడో కొంచెంసేపు అయిన తర్వాత మనకు తెలుస్తుంది. అయితే దేవుడు అబ్రహాంతో అన్నాడు, నీకు ప్రశస్తమైనది ఏంటి? నా కొడుకు, నా లాడు, నా వంశధారకుడు, వాగ్దాన పురుషుడు, నా తర్వాత ఒక గొప్ప దేశముగా మారుస్తా అని నువ్వు వాగ్దానం ఇచ్చావు కదయ్యా, అది ఎవరి ద్వారా? నా భార్య ఇచ్చిన హాగర్ సంతానమైన ఇష్మాయిల్ ద్వారా కాదు, ఇస్సాకు ద్వారా. కాబట్టి ఆ ఇస్సాకు నీ యొక్క హృదయంలో విగ్రహమై కూర్చున్నాడు, టాప్ మోస్ట్ ప్రయారిటీగా కూర్చున్నాడు కదా, ఆ టాప్ మోస్ట్ ప్రయారిటీ నాకు ఇచ్చేసి. సో ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను చూడండి. మనందరికీ కూడా ఇస్సాకున్నాడు. ఇస్సాకంటే కొడుకు అనుకునేరు. మీ ఎక్కువ ప్రయారిటీ సమయం తీసుకునేది ఏంటి? అదే మన ఇస్సాకు. అది టీవీయా, నీ భార్యనా, నీ ఉద్యోగమా, నీ ఫోనా, బంగారమా, లేకపోతే ఇంకేముంది? నీ దినచర్యలో 24 అవర్స్లో అన్నిటికంటే ఎక్కువ సమయాన్ని నువ్వు దేనికి కేటాయిస్తున్నావో అదే నీ ఇస్సాకు, అదే నా ఇస్సాకు. ఆ ఇస్సాకును దేవుని కోసం ఇచ్చేసే అని చెప్పి దేవుడు అంటున్నాడు. వాట్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ దట్ యూ కుడ్ సాక్రిఫైస్? త్యాగపూరితంతో ఇవ్వాలండి. నాకు ఏదైతే బాగా ఇష్టమో దేవునికి అదే కావాలి. నేను దేనికోసమైతే ప్రాణం పెడతానో, దేనికోసమైతే బాగా సారకాడడం అంటే వెనకేసుకొస్తానో, బాగా లాడ్ చేస్తానో, లేకపోతే దేన్నైతే నేను బాగా దగ్గరికి తీసుకుంటున్నానో, గుర్తుపెట్టుకోండి, నువ్వు దేన్నైతే ఎంత దగ్గరికి తీసుకుంటావో దేవుడు అదే తీసేస్తాడు. మన జీవితాల నుంచి దేవుడు అదే తీసేస్తాడు. సో అన్నాడు, చేస్తావా? చేస్తా దేవా. బాధపడ్డాడు. 100 సంవత్సరాలకి తన శాయశక్తులా అయితే జరిగింది కాదు, కానీ కేవలం అద్భుతము ద్వారా పుట్టిన ఇస్సాకుని దేవుడు అడిగినప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహాం అన్నాడు, ఎస్ ఇచ్చేస్తా. తన హృదయంలో ఫస్ట్ తాను చంపుకుంటేనే తర్వాత పోటు అనేది ఆ శరీరం మీద పడాలి. ఎప్పుడైనా తల్లిదండ్రులే కానీ ఎవరైనా కానీ, నువ్వు సస్తే బాగుండురా, నువ్వు పుట్టకపోతే బాగుండురా అనే మాట ఎప్పుడు వస్తుందో తెలుసా? ఫస్ట్ ఇక్కడ చచ్చిపోతే అక్కడ నుండి ఆ మాట ఫస్ట్ వస్తుంది. సో అందుకనే ఇక్కడ ఇస్సాకును ఇక్కడ చంపుకున్నాడు. ఫస్ట్ ఇక్కడ చంపుకున్నాడు తర్వాత కాబట్టి తన చెయ్యి లేచింది. ఇక్కడ చంపుకోకపోయి ఉంటే మాత్రం తన చెయ్యి అస్సలు లేవకపోయేది. అప్పుడు ఆ చివరి క్షణంలో దేవుడు ఆపేసి, ఇప్పటి వరకైతే నాకు తెలుసు, ఇప్పుడు మాత్రము ప్రపంచమంతా తెలుసుకుంటుంది విశ్వాసులకు తండ్రివి నువ్వని. అందుకనే ఈరోజు 1 కాదు 2 కాదు 3 రిలీజియన్ వాళ్ళు అబ్రహాముని వాళ్ళ పితరుడిగా వాళ్ళు అనుకుంటున్నారు. యూదులకి అబ్రహామే మెయిన్, క్రైస్తవులకి అబ్రహామే మెయిన్, ఇస్లాం ముస్లిమ్స్లో కూడా ఇబ్రాహీం అని పేరు అంతే. ఇబ్రాహీం అంటే మటన్ షాప్ పేరు కాదండి. సో అబ్రహాము తన ఇస్సాకును ఎలాగైతే బలి అర్పించాడో ఆ త్యాగపూరితమైన అర్పణ దేవునికి చాలా చాలా ప్రాముఖ్యమైనది. రెండవ మనిషి దావీదురాజు ఒక చిన్న మిస్టేక్ చేస్తాడు. 2 సమూయేలు 24వ అధ్యాయంలో ఈ స్టోరీ ఉంటుంది. ఇదొకటి చెప్పి నేను ముగించేస్తాను. 2 సమూయేలు 24లో దావీదురాజుకు మరి ఒక దురాలోచన వస్తుంది. ఏంటా దురాలోచన అంటే, యోవాబు వెళ్ళి
ఎన్ని ఖాళీ మనుషులు ఉన్నారో, ఎన్ని గుర్రాలు ఉన్నాయో, ఎన్ని రథాలున్నాయో, ఎన్ని ఏనుగులున్నాయో, ఇంకో మాటలో చెప్పాలంటే నా ఆర్మీ ఎంత పెద్దగా ఉందో లెక్కబెట్టు అన్నాడు. యోవాబుకి కామన్ సెన్స్తో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, రాజా, దేవుడే కదా నిన్ను రాజుగా చేసింది, ఇప్పుడు ఇవన్నీ లెక్కబెట్టడం ద్వారా ఏమొస్తుంది? మహా అంటే గర్వం వస్తుంది. నాకు ఇంతమంది ఉన్నారు, నా సైన్యం ఇంత పెద్దది, నాకు ఇన్ని రౌతులు ఉన్నాయి, ఇన్ని రథాలు ఉన్నాయి, ఇన్ని గుర్రాలు ఉన్నాయని చెప్పుకోవడానికి నా సైన్యం ఇంత పెద్దది అని అంటే, అప్పటికి కూడా దావీదు మనసు మార్చుకోలేదు. నేను రాజుని, చెప్పినట్టు చేయి అనగానే సరే రాజా నీ ఆజ్ఞ అని చెప్పినప్పుడు ఆ గర్వానికి దేవుడు ఒక శిక్షను ఇశ్రాయేలు మీదికి వేస్తాడు. ఏమని వేస్తాడంటే 3 ఆప్షన్స్ పెడతాడు. ఒకటి, 7 సంవత్సరాలు మీకు తిండి తిప్పలు ఉండవు. రెండోది, 3 నెలలు శత్రువులు నిన్ను ఉరికిచి కొడతారు. లేదా సాక్షాత్తు దేవుడినైనా నేను 3 రోజులు నీ సంగతి చెప్తా. 3 ఆప్షన్స్ పెట్టాడు దేవుడు. చూడండి ఎంత దీన్ని సర్కాజం అనాలా లేకపోతే గమ్మత్ అనాలా చిత్రంగా అనాలా, కానీ పనిష్మెంట్లో కూడా ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఎట్లాగైతే పిల్లలకి రిపోర్ట్ కార్డు వచ్చినప్పుడు నీకు కళ్ళలో కారం పెట్టాలా, బెల్ట్తో కొట్టాలా, పప్పు గుత్తితో కొట్టాలా అని ముంగడ పెట్టినట్టు దావీదుకు 3 ఆప్షన్స్ ఇచ్చాడు. 7 సంవత్సరాల కరువు కాటకమా, 3 నెలలు శత్రువుల చేతిలో హింసలా, లేకపోతే 3 రోజులు నేనే నీకు చూపిస్తా, నా పవర్ ఏందో నీకు చూపిస్తా 3 రోజులు. కాకపోతే ఇదేమో 7 సంవత్సరాలు ఉంటుంది, ఇది 3 నెలలు ఉంటుంది, ఇది 3 రోజులు ఉంటుంది. అప్పుడు దావీదు అంటాడు, అయ్యా నేను చేసిన తప్పు, వాళ్ళ చేతిలో వీళ్ళ చేతిలో సావడం కంటే నీ చేతిలో సావడం బెటర్ ఏమని చెప్పి నువ్వు చెప్పిందే, నువ్వు ఏది చేస్తావో అదే చెయ్యి, 3 రోజులు అదే చెయ్యి అని చెప్పి ఆప్షన్ 3 ఎన్నుకున్నప్పుడు పగటి నుండి సాయంకాలము సమాజ మందిరము కూడుకునే వేళ కల్లా 70,000 మంది తెగులుతో చనిపోతారు. 70,000 మంది తెగులుతో చనిపోయినప్పుడు అప్పుడు మళ్ళీ దేవా నీ కృప, దేవుడు ఏమంటాడు 3 రోజులు అన్నాడు కదా, కానీ 1 రోజులోనే మళ్ళీ ఒక సొల్యూషన్, ఒక ఆప్షన్ దొరుకుతుంది. ఏమని దొరుకుతుందంటే, గాదు అనే ఒక వ్యక్తి వచ్చి మాట్లాడతాడు, ప్రవక్త, దేవా దీనికి ఏమైనా విరుగుడు ఉందా, ఈ పనిష్మెంట్ నుంచి నేను ఏమైనా ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అవకాశం ఉందా అంటే, ఎస్ ఉంది, ఒక కొండ దగ్గరికి చెప్తాను, ఆ కొండ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద నువ్వు నాకు బలి అర్పించాలి. ఆ కొండ పేరే మోరియా కొండ. ఎస్, ఎందుకంటే ఈ మోరియా కొండ మీదనే మీ పితరుడైన అబ్రహాము తన యొక్క ఇస్సాకును, తన యొక్క ప్రయారిటీని, తనకు చాలా ముఖ్యమైన తన కొడుకుని చంపేశాడు. ఎందుకంటే మీకు బైబిల్లో ఆదికాండము 22లో తప్ప మిగతా ఎక్కడ ఇస్సాకు బలి ప్రస్తావన వచ్చినప్పుడు చంపాడు అని ఉంటుంది. శారీరకంగా కాదు, మనస్సులో చంపేశాడు. ఎందుకంటే ఆ స్థానం దేవుడికి ఇచ్చాడు కాబట్టి. సో ఎక్కడైతే అర్పణ, ఎక్కడైతే ఆరాధన, మీకు ఇంకోటి తెలుసా, ఆదికాండము 22వ అధ్యాయంలోనే మొట్టమొదటిసారిగా ఆరాధన అనే పదం కూడా కనిపిస్తుంది. 5వ వచనంలో చూడండి, మీరు కావాలంటే. వాళ్ళ పనులతోని అబ్రహాం అంటాడు, నేనును నా కుమారుడైన ఇస్సాకు వెళ్ళి ఆ కొండ మీదికి వెళ్ళి దేవునిని మ్రొక్కి వస్తాము. దానికి భాషాంతరము, ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ అంటే వీ విల్ వర్షిప్ అండ్ కమ్ అని ఉంటుంది. సో మొట్టమొదటిసారి ఆరాధన అనే మాట మనకు బైబిల్లో కనిపించేది ఈ సందర్భంలో, అబ్రహాము ఇస్సాకును బలి అర్పించే సందర్భంలో. సో ఏదైతేనేమి అది ప్రాముఖ్యమైన ప్లేస్ కాబట్టి ఆ ప్లేస్లో వెళ్ళి, ఓ దావీదు నువ్వు వెళ్ళి అక్కడ ఒక బలిపీఠం కట్టి నాకు బలి అర్పించాలనుకున్నప్పుడు ఆ ప్లేస్లో ఒక కళ్ళెము ఉంటుంది. కళ్ళెం అంటే తెలుసు కదా, ఒక థ్రెషింగ్ ఫ్లోర్ అంటే అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత ధాన్యాన్ని విడదీసి దాన్ని ఒక పద్ధతిగా ఒక ప్రొసీజర్ లాగా చేయడానికి, నాకు కూడా ఎక్కువ తెలియదు మీకు చెప్దామంటే, మీరేమో నాతో బ్లాక్ మొఖాలు వేసి చూస్తున్నారు, ఎందుకంటే నేను ఫార్మింగ్ చేయలేదు కాబట్టి. సరే, కళ్ళెము ధాన్యాన్ని పోగు చేసి బస్తాలుగా కట్టి దాంట్లో ఉంటున్న వ్యర్థాలను తీసేసి ఒక ప్రాసెసింగ్ స్టేషన్ అనుకోండి. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రతి రైతుకు అది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఆ ఇంపార్టెంట్ ప్లేస్లో వెళ్ళి నువ్వు ఒక బలిపీఠం కట్టి నాకు బలి అర్పించవయ్యా అంటే ఆ ప్లేస్ అక్కడ ఎవరిది అని అంటే అరణవ్ అనే ఒక మనిషిది. అప్పుడు
దావీదు రాజు ఆయన దగ్గరికి వెళ్ళంగానే, అయ్యా అరణో, ఆ ప్లేస్ నాకు కావాలయ్యా, ఎందుకంటే అక్కడ దేవుడు నాకు బలిపీఠం కట్టమన్నాడు, నాకు బలి అర్పించమన్నాడు, 70,000 మంది చనిపోయారు. అంటే నా రాజా, ఈ రాజ్యము నీది, ఈ స్థలము నీది, నీకేం కావాలంటే అది తీసుకో. ఏమంటున్నాడు? నీకేం కావాలంటే అది తీసుకో. బలిపీఠానికి రాళ్ళు కావాలా? ఇదిగో రెడీగా ఉన్నాయి. బలి అర్పించడానికి ఎద్దులు కావాలా? ఇదిగో నేను అగ్రికల్చర్కి వాడిన ఎద్దులు, దున్నలు రెడీగా ఉన్నాయి. దాన్ని కాల్చడానికి కర్రలు కావాలా? ఇదిగో దాని మీద పెట్టే ఆ కాడి రెడీగా ఉంది. దాన్ని వుడ్ లాగా, కట్టెల్లాగా వాడుకో. ఏది కావాలంటే అది వాడుకో అని అన్నప్పుడు జాగ్రత్తగా వినండి. దావీదు ఒక చాలా పవర్ఫుల్ డైలాగ్ అంటాడు. ఆ డైలాగ్ మనం అందరం నేర్చుకోవాలి. దాంతో ఇప్పుడు నేను ముగించేస్తాను. ఏంటా డైలాగ్ అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 2 సమూయేలు 24:24. 2 సమూయేలు ఫ్యాన్సీ నెంబర్, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఏమంటాడు చూడండి, పెట్టినాను అది. రాజు ఏమంటున్నాడంటే, నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించను. లేచి నిలబడండి అందరూ కూడా. అర్పణల గురించి మాట్లాడాము కదా, అర్పణల గురించి మాట్లాడాము కదా. వినండి, నీ అర్పణ ఏదైతే ఉందో దట్ షుడ్ మీన్ సంథింగ్ టు యూ. నీకు అది ఏదో ఒక వెలలాగా ఉండాలి. నువ్వు వెల ఇయ్యక నీకు పుకటిగా వచ్చిన దాన్ని నువ్వు మళ్ళీ దేవునికి ఇచ్చావనుకో, అది హేయం. ఎవరికైనా ఈ అలవాటు ఉందో లేదో తెలియదు, మా ఫ్రెండ్స్లో జరిగింది, చాలామందికి తెలుసు అనుకుంటా. కానీ మనకెవరో ఒకరు ఒక మ్యారేజ్ గిఫ్ట్ ఇస్తారు. పెళ్ళైంది అనుకోండి, ఒక గిఫ్ట్ వస్తుంది. ఆ గిఫ్ట్ వాళ్ళకి గిఫ్ట్ వచ్చింది, అర్థమవుతుందా? ఆ గిఫ్ట్ వాళ్ళకెవరో గిఫ్ట్ ఇచ్చారు. సో అది గిఫ్ట్ పనికిరాంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? అది ఏదో ఒక ఫ్రీగా వచ్చిందో, బట్టలు కొట్టే ఫ్రీగా వచ్చిందో, లేకపోతే షాపింగ్ చేస్తే ఫ్రీగా వచ్చిందో, అట్లాంటి గిఫ్ట్ని తీసుకొని వచ్చేసి ఏదో మనం నామకే వాస్తే ఒకళ్ళు పెళ్ళికి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆ గిఫ్ట్ని పాస్ ఆన్ చేస్తూ ఉంటాం. అదేదో ఖోఖో గేమ్లో ఇచ్చినట్టు ఒకళ్ళ నుండి ఒకళ్ళకి వచ్చే ఉంటాయి అట్లాంటి గిఫ్ట్లు. దావీదుకి ఇక్కడ బలి అర్పించడానికి అరణో అనే వ్యక్తి తన యొక్క రాజుతో ఏమన్నాడంటే, రాజా నీకు ఏది కావాలంటే అది తీసుకో. కానీ దావీదు ఏమన్నాడో తెలుసా? నా అర్పణ నాకు ఏదో ఒకటి ఖర్చుగా ఉండాలి, అంటే నాలో ఒక వెల ఉండాలి. ఐ షుడ్ పే సంథింగ్. ఇఫ్ ఇట్ డస్ నాట్ కాస్ట్ యూ ఎనీథింగ్, డోంట్ గివ్ టు గాడ్. ఇంగ్లీష్లో భలే ఉంటుంది, ఇంగ్లీష్ది పెట్టినానా? నువ్వు ఫాస్ట్ ఉండాలా. David said, I will not offer burnt offerings to the Lord my God that cost me nothing. అంటే నాకు ఏదైతే ఖర్చుగా ఉండదో నేను అది దేవునికి ఇవ్వను. నేను దేవునికి ఏదైనా ఇచ్చింటే అది నా ఇదై ఉండాలి, నా కష్టమై ఉండాలి, దాంట్లో నా పూర్తి దానే పర్ నా పేరు ఉండాలి, ప్రతి గింజమైన నా పేరు ఉండాలి, నేను కష్టపడి సంపాదించిందై ఉండాలి. అది నా సమయమైనా సరే, ధాన్యమైనా సరే, డబ్బైనా సరే, తలాంతైనా సరే, ఏది ఇస్తున్నావో అది. కానీ నాకు అది వెల కలిగి ఉండాలి. ఎందుకంటే మనకు రక్షణ ఇవ్వబడింది కదా, ఆ రక్షణ మనకు వెల కట్టకుండా ఇవ్వబడింది. కానీ దాని వెల ఎవరు కట్టారు? దేవుడు కట్టాడండి. దేంతో కట్టాడు? వాట్ ఈస్ ద ప్రైస్ హీ పేడ్? విత్ హిస్ బ్లడ్, విత్ హిస్ లైఫ్. తన ప్రాణంతో వెలకట్టాడు. కాబట్టి అలాంటి ప్రాణము నీకు ఇవ్వబడినప్పుడు, అలాంటి త్యాగము నీకు చేయబడినప్పుడు నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఉండాలి? వెల కలిగి ఉండాలి. అది నీకు ఇట్ షుడ్ మీన్ సంథింగ్ టు యూ. నీకు దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిసి ఉండాలి. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, అంటే నేను ఎట్లా చెప్పాలో మీకు ఎగ్జాంపుల్స్ కోసం వెతుకుతున్నాను, కానీ నా బుర్రాకి ఇప్పుడు సరిగా ఏం రావట్లేదు. నీకు ఒకవేళ మీ మమ్మీ 100 రూపీస్ ఉంచుకోమని ఇచ్చింది అనుకోండి, ఆ 100 రూపీస్ కానుక ఇవ్వద్దు.
నువ్వు కష్టపడి సంపాదించింది ఇస్తే దట్ షోస్ హౌ మచ్ యూ లవ్ గాడ్. నీకు అది నీ కష్టార్జితమై. సారెపెతు విధవరాల గురించి తెలుసు అనుకుంటాను మీకు. ఏలియా వెళ్తాడు కదా, వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అమ్మ నాకు ఆకలిస్తుందమ్మా, నాకు అన్నం పెట్టు అన్నప్పుడు ఆ విధవరాలు అంటుంది, అయ్యా ఒకటే ఒక రొట్టె చేసుకోవడానికి కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, అది తిని నేను నా కొడుకు చనిపోవాలనుకుంటున్నాము అనంటే అది పట్టుకరా. నువ్వు ఏదైతే దేని మీద అయితే నీ హోప్స్ పెట్టుకున్నావో, ఏదైతే నీకు ప్రాణాధారంగా ఉందో, ఏదైతే నీకు నీ జీవనాధారంగా ఉంటుందో అది పట్టుకరా దేవునికి. ఆ సారెపెతు విధవరాలు పట్టుకొచ్చిందా? పట్టుకొచ్చిన తర్వాత ఏమైందండి? ఆమె నూనె ఎప్పుడు అయిపోలేదు, పిండి ఎప్పుడు అయిపోలేదు. మేబీ ఆమె నూనె షాప్, పిండి షాప్ పెట్టుకుందేమో తర్వాత వాళ్ళ ఊరిలో, ఎవరికి తెలుసు. అంటే ఇక్కడ ఏంటంటే ఆమెకు కొదువ లేకుండా పోయింది. ఎప్పుడు కొదువ లేకుండా పోయింది? మిగిలిపోయింది. అయ్యా ఏలియా గారు, ఇద్దరికి సరిపడా ఉంది కదా, కొంచెం నేను ఉంచుకొని కొంచెం నీకు పట్టుకొస్తా అంటే అది కాదు. అది త్యాగపూరితమైన అర్పణ కాదు. దట్ ఈస్ నాట్ సాక్రిఫిషియల్ గివింగ్. గాడ్ లవ్స్ సాక్రిఫిషియల్ గివింగ్. రైట్, ఇంకో ఆలోచన వచ్చింది. నువ్వు రేపు ఈఎంఐ కట్టాలి, లేకపోతే ఇంకో 4-5 రోజుల్లో ఈఎంఐ కట్టాలి. నీ ఈఎంఐ కోసం నువ్వు డబ్బులు దాచిపెట్టుకున్నావు, కానీ దేవునికి ఇచ్చే విషయంలో డబ్బులు లేవు. ఏం చేస్తావు? ఈఎంఐ కడతా. ఈఎంఐ కడితే మహా అంటే నీకు ఒక నెల గడుస్తుందేమో, కానీ అది దేవునికి ఇచ్చి చూడు. ఇచ్చి పరిశోధించుడి అని ఉంది కదా, దేవునికి ఇచ్చి చూడు. దేవుడు ఏ అద్భుతం చేస్తాడు. నేనైతే ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడని మళ్ళీ నేను చెప్పను, కానీ నీకు ఏదైతే అర్థవంతంగా ఉంటుందో, గివ్ టు గాడ్ దట్ మీన్స్ సంథింగ్ టు యూ. గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ us. సో మళ్ళీ ఒకసారి ఆ మాట తెలుగులో లాస్ట్కి పెట్టాను కదా, అదొకసారి నాతో పాటు రిపీట్ చేయండి. అప్పుడు దావీదు, చదవండి ఒకసారి. వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించుతాను అన్నాడా? వెల ఇయ్యక అంటే నాకు వెల పడాలి. వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు నేను అర్పించను. ఇది ఈరోజు మన యొక్క నీతి, లేకపోతే మన లెసన్. ఐ విల్ నెవర్ గివ్ టు గాడ్ దట్ గివ్స్ నథింగ్ టు కాస్ట్ మీ. నేను దేవునికి నాది, నా సొంతము, నా కష్టము, నా కష్టార్జితము, కష్టపడి నేను దేవునికి అది ఇవ్వాలి. కష్టపడిన సొంత కొడుకుని అబ్రహాము ఇసాకుని అర్పించాడు. ఇప్పుడు సో ఆ స్టోరీలో ఏమవుతుందో తెలుసా? దావీదు స్టోరీలో ఆ యొక్క దహన బలి కోసము, ఆ రాళ్ళ కోసము, ఆ స్థలం కోసము వెండితో 50-70 తులాల వెండితో కొని అప్పుడు బలి అర్పిస్తాడు. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఇశ్రాయేలు మీద ఆగిపోతుంది. ఆ తెగులంతా కూడా ఆగిపోతుంది. చాలాసార్లు నేనైతే దావీదు ప్లేస్లో ఉంటే ఓకే మనం తర్వాత సెటిల్ చేసుకుందాము, ఏమైనా ఇచ్చి పుచ్చుకునేటువంటి, ఎందుకంటే నేను రాజును కదా, నాకున్న ఆస్తి ఎంత చాలా, ఫస్ట్ అయితే నువ్వు ఇవి ఇచ్చేసి అదంతా దహన బలి కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం అనుంటే నాకు తెలిసి ఆ తెగులు ఆగకపోయేది. నేను అనుకుంటున్నాను, వెల ఇచ్చి నాది, నా కష్టార్జితము నాది దేవునికి ఇవ్వాలనే ఉద్దేశము దావీదు కలిగినట్టుగా మనకందరికీ కూడా కలగాలి. కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.